బైబిల్లో ఉన్న ఈ కథను చాలా మంది స్కిప్ చేస్తారు. ఇన్ఫాక్ట్ తక్కువ ప్రస్తావిస్తారు. అందులోనూ ఒక సువార్తలోనే లిఖించబడింది. అదే భక్తుడైన సుమియోను కథ. సుమియోను అన్న మాటకి ఆలకించుట అని అర్థం. ఈయన నీతిపరుడని, భక్తిపరుడని, ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడని బైబిల్ సాక్ష్యమిస్తుంది. ఇంతకీ ఎవరి సుమియోను అనంటే, మెస్సీ వస్తారని కొన్ని వందల సంవత్సరాల నుంచి కనిపెట్టిన ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకరు ఈ సుమియోను గారు. ఏసైని చూసే వరకు నువ్వు మరణించవని పరిశుద్ధాత్మ ఆయనకి వాగ్దానం ఇచ్చింది. ఏసై జన్మించక ముందు పరిశుద్ధాత్మ పొందడం అనేది చాలా అరుదు. అయితే యోసేపు మరియా శిశువైన ఏసైను ప్రతిష్ఠించడానికి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం బలిని అర్పించడానికి యెరూషలేంలో ఉన్న దేవాలయంలోకి వచ్చినప్పుడు సరిగ్గా అదే వేళలో ఎక్కడో ఉన్న సుమియోను ఆత్మవశుడై దేవాలయంలోనికి తీసుకుని రాబడ్డారు. తల్లి అయిన మరియ చేతిలో ఉన్న శిశువును చూసి సంతోషించి శిశువైన ఏసైను ఎత్తుకుని వాగ్దానం స్థిరపరిచిన దేవుణ్ణి స్తుతించాడు. శిలువ మరణం గురించి ప్రవచించాడు. సుమియోను కథ దేవుని యొక్క పర్ఫెక్ట్ టైమింగ్ ని సూచిస్తుంది. రక్షకుని కన్నులారా చూస్తానని దేవుని నుంచి వాగ్దానం పొందుకున్నాడు. రక్షకుడు జన్మిస్తాడని నిరీక్షించాడు, కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని విశ్వసించాడు. అట్టి విధంగానే తనకిచ్చిన వాగ్దానం నెరవేరింది. ఈ రోజు మనం కూడా సుమియోను లాగా దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు సుమియోన్కి నెరవేర్చిన విధంగా మీకు ఇచ్చిన వాగ్దానాలను తగిన కాలంలో నెరవేరుస్తాడని విశ్వసించండి. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చేది దేవుడు.